ధన్యవాదాలు పవన్. హైదరాబాద్ ఎల్బీ నగర్ పండక్కి వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి అనుదీప్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి అనగానే తెలుగువారి పెద్ద పండుగ. సంక్రాంతి వస్తుందంటే చాలు వారం 10 రోజుల ముందు నుంచి కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రాంత ప్రజలంతా కూడా వారం 10 రోజుల ముందు నుంచే లగేజీ ప్యాక్ చేసుకోవడం, టికెట్లు బుక్ చేసుకోవడం, అలాగే తమ సొంత ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధుమిత్రుల కోసం చిన్న చిన్న గిఫ్ట్ కొనడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈసారి సంక్రాంతికి ఇంకా 2-3 రోజులే మిగిలి ఉండడంతో ఈ మన తెలుగు వారంతా కూడా ఒక్కసారిగా సొంత ఊళ్ళకు ప్రయాణం అయ్యేందుకు పెద్ద ఎత్తున వస్తూ ఉండడంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఏ రోడ్డు చూసినా, ఏ బస్ స్టేషన్ చూసినా, ఏ రైల్వే స్టేషన్ చూసినా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అటు ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, ఇటు టీజీఎస్ఆర్టీసీ కావచ్చు, వేల సంఖ్యలో ఈ బస్ సర్వీసులు పెంచడం జరిగింది. అయినప్పటికీ ఎన్ని వేల సర్వీసులు పెంచినప్పటికీ ప్రయాణికులకు పూర్తి స్థాయిలో ఆ బస్సులు అందుబాటులో లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పరిస్థితికి అనుగుణంగా అప్పటికప్పుడు బస్సులు పెంచే ప్రక్రియ కూడా ఇరు రాష్ట్రాల ఆర్టీసీలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ బోర్డింగ్ పాయింట్ వద్ద ఉన్నాము. ఈ బోర్డింగ్ పాయింట్ వద్ద ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఇక్కడ ఆగి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తూ ఉంటాయి. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? రాజమండ్రి. ఎక్కడి నుంచి? ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి రాజమండ్రి వెళ్తున్నాను. మీరు ఎంతసేపు అయింది వచ్చి? 1 అవర్ అయింది. ఫస్ట్ కొంచెం ట్రాఫిక్ ఉంది కదా, దానివల్ల లేట్ అన్నారు సార్. బస్సులు సపోర్టింగ్ గానే ఉన్నారు టీం అంతా, మన ఆర్టీసీ టీము, కానీ ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుందని చెప్తున్నారు. మేము 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాము. ఏం చేస్తాం, తప్పదు కదా సార్. మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు? మేము చేసుకొని 1.5 month బిఫోరే బుక్ చేసాము ఆర్టీసీ బస్సు, కానీ ఇబ్బంది పడుతున్నాం. అంటే సాధారణ రోజుల్లో మీరు వెళ్ళే ఉంటారు కదా మీ సొంత ప్రాంతానికి, అప్పుడు టికెట్ ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే సేమ్ ఒక 200-300 ఎక్సెస్ ఉన్నాయి సార్ రేట్స్. ఏంటంటే టోల్ గేట్ ఛార్జెస్ పెరిగినాయి అని చెప్తున్నారు మన ఆర్టీసీ టీమ్ అంతా. థ్యాంక్ యూ బ్రదర్. సార్, మీరు ఎక్కడి నుంచి? అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు? రాజమండ్రి వెళ్తాం. ఎప్పుడు బుక్ చేసుకున్నారు మీరు? బుక్ చేసి 1 వారం అయింది. టికెట్ ధరలు ఎలా ఉన్నాయి? మామూలుగా కన్నా కొద్దిగా పెంచుంది. మీ బస్సు ఇంకా ఎంతసేపు రాబోతుంది? మేము వస్తాకి 7:30కి వచ్చాం, 7:50కి అన్నారు, 8:15 అయింది, ఇంకా రాలా. అయితే ఇక్కడ విద్యార్థులకు ఈ రోజు నుంచే సెలవులు ప్రకటించడంతో ఇటు స్టూడెంట్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారు. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? రాజమండ్రి. ఎప్పుడు బుక్ చేసుకున్నారు? 10 days క్రితం. టికెట్ ధరలు ఎలా ఉన్నాయి? ఎక్కువనే ఉంటాయి. సో మీరు సాధారణ రోజుల్లో టికెట్ బుక్ చేసుకొని ఉంటారు కదా, అప్పటికి ఇప్పటికి ఎంత వేరియేషన్ ఉందని మీరు భావిస్తున్నారు? ట్రిపుల్ ఉన్నాయి. సో ఎంత ఉంది ఒకసారి చెప్పగలరా? 1700. సో మీరు బోర్డింగ్ పాయింట్ ఇక్కడ పెట్టుకున్నారు కదా, మీ బస్సు ఎంతసేపట్లో ఇక్కడికి రావచ్చు? 9 కల్లా వస్తుంది, ఇంకా 40 minutes. సో ఆన్ టైం రీచ్ అవుతుందని చెప్పారా? థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ కొంతమంది చంటి పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్, ఉప్పల్. ఎక్కడికి వెళ్తున్నారు? వైజాగ్. ఎప్పుడు బుక్ చేసుకున్నారు మీరు టికెట్? డిసెంబర్ లోనే. అప్పుడే బుక్ చేసుకున్నారు. సో టికెట్ ధరలు ఎలా ఉన్నాయి? నార్మల్ అండి, మేము ఆర్టీసీ బుక్ చేసుకున్నాం, 2000 పడింది. మొత్తం ఎంతమంది వెళ్తున్నారు? 4 members. చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్తున్నట్టున్నారు, సంక్రాంతికి వెళ్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. అన్న, మీ పేరేంటి? సంక్రాంతికి వెళ్తున్నావు కదా, ఎలా అనిపిస్తుంది? సో హ్యాపీగా అనిపిస్తుంది. నా పేరు అద్విక. ఎక్కడికి వెళ్తున్నావు? వైజాగ్. ఎలా అనిపిస్తుంది? సంక్రాంతికి ఊరు వెళ్తున్నావు కదా, సో ఎలా అనిపిస్తుంది? హ్యాపీ. ఎంజాయ్ చేస్తావా ఇంట్లో? చేస్తా. సార్, ఇక్కడ మీరు గతంలో కూడా సంక్రాంతికి ఇంటికి వెళ్ళి ఉంటారు, సో అప్పటి ధరలు ఇప్పటి ధరలు పోలిస్తే మీకు ఏమనిపిస్తుంది? ఆర్టీసీ అయితే కామన్ ఉంది, కానీ ప్రైవేట్ ట్రావెల్స్ చాలా ఎక్కువ. సో మీరు అవి కూడా చెక్ చేశారా? ఓన్ కార్లో వెళ్ళాలంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది. మొత్తంగా ఇక్కడ మనం ప్రస్తుతం ఇక్కడ ఎల్బీ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. ఇక్కడ ఈ రోడ్డు కనుక చూసుకున్నట్టయితే ఇది ఓల్డ్ ముంబై హైవే. ఇక్కడ పటాన్ చెరు మొదలుకొని అటు బిహెచ్ఎల్, కూకట్పల్లి, అమీర్పేట, అలాగే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వెళ్లాలనుకున్న వాహనదారులు కావచ్చు, అలాగే ప్రయాణికులు కావచ్చు, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ వెళ్లాలంటే ఇదే మార్గం గుండా వెళ్లాల్సిన పరిస్థితి. అయితే సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ఇటు అధికారులు
ఆంధ్రప్రదేశ్ వెళ్లే వాహనాలని 3 మార్గాల ద్వారా విభజించడం జరిగింది. అందులో ఒకటి గట్కేసర్ మార్గం, రెండోది ఎల్బీ నగర్, మూడోది మన సాగర్ రోడ్డు. ఈ గట్కేసర్ ఈ ప్రాంతంలో నుంచి వెళ్లే వాహనాలన్నీ కూడా ఈ సికింద్రాబాద్ నుంచి వైపు ఉండే వాహనదారులంతా కూడా గట్కేసర్ ఉప్పల మీదుగా సూర్యాపేట నుంచి అక్కడ NH65 కి కలిసే ప్రయత్నం చేస్తారు. అలాగే ఇటు ఎల్బీ నగర్ నుంచి వెళ్లే వాహనాలన్నీ కూడా విజయవాడ, వైజాగ్ వెళ్లే వాహనాలన్నీ ఎల్బీ నగర్ గుండా వెళ్తాయి. అలాగే ప్రకాశం జిల్లా, నెల్లూరు, చిత్తూరు జిల్లాకు వెళ్లే వాహనదారులంతా కూడా అటు నాగార్జున సాగర్ వైపు వెళ్లాలని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. అయితే మరికొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నిద్దాం. బ్రదర్, ఎక్కడికి వెళ్తున్నారు? సో ఎప్పుడు బుక్ చేసుకున్నారు? చేసుకోలేదు బ్రదర్, కార్ లో వెళ్తున్నాం. మీరు బుక్ చేసుకోలేదు. సో ఎలా వెళ్దాం అనుకుంటారు? మా బ్రదర్ కార్ లో వెళ్తున్నారు. మీరు ప్రయత్నించలేదు, బస్ టికెట్ల కోసం ప్రయత్నించలేదు? వెళ్తున్నాం. మా బ్రదర్ ఉన్నారు ఇక్కడ. సో బ్రదర్ ఓన్ వెహికల్ ఉంది, ఓన్ వెహికల్ వెళ్ళిపోతాం. మీ ఫ్రెండ్స్ ఎలాగా, మరి మీ కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళు ఎలా చేసుకున్నారు? ముందే బుక్ చేసుకున్నారు. తత్కాల్లో చేసుకున్నాం. సో టికెట్ ప్రైజెస్ గురించి మీకు ఆల్రెడీ కొంత డిస్కషన్ జరిగే ఉంటుంది కదా, ఏమనుకుంటారు మీ ఫ్రెండ్స్ కానీ మీరంతా? చాలా ఎక్కువ ఉన్నాయి, ఇంకా వెళ్ళకపోవడం బెస్ట్ ఏమో అనుకున్నాం. వెళ్ళకపోవడం బెస్ట్ ఏమో అనుకున్నాం. ఆ రేంజ్ లో ఉన్నాయా టికెట్లు? మీరు మీ సైడ్ నుంచి అంటే మీ సైడ్ నుంచి ప్రభుత్వానికి ఏం చెప్పలేదు? అంటే ట్రాన్స్పోర్ట్ కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాం. అంటే కొంచెం ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబిలిటీ ఉంటే బాగుంటుందేమో అనుకుంటున్నాం. అంటే పబ్లిక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బాగుంటుంది. థ్యాంక్ యూ బ్రదర్. మేము వైజాగ్ టికెట్ ట్రై చేసాము, టికెట్స్ ఏం దొరకలేదు ప్రెసెంట్. సో అందుకనేసి ఇక్కడ ఏదైనా అంటే ఒక కార్ ఒకటి ఆల్రెడీ పాపులర్ పికప్ చేసుకున్నాం. దాంతో సో మొత్తంగా ఇది ఇక్కడ పరిస్థితి. ప్రయాణికులంతా కూడా వాళ్ళ తమ సొంత ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నంలో భాగంగా ఒక్కసారిగా ఈ ఎల్బీ నగర్ సైడ్ రావడంతో రద్దీ విపరీతంగా పెరిగింది. అదేవిధంగా ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ముందుగానే రిజర్వ్ చేసుకుని తమ బస్సుల కోసం వేచి చూస్తూ ఉన్నారు. మరికొందరు అయితే ఎలాంటి ప్రయత్నం చేయకుండానే, అంటే రిజర్వేషన్ కి టికెట్ దొరకపోవడంతో వారంతా కూడా ఇక్కడికి వచ్చి ఏదో ఒక వాహనంలో సొంత ఊరెళ్ళేసి ఇక్కడ కొంతమంది ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు. సార్, ఇక్కడ ట్రాఫిక్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సో ప్రయాణికులంతా కూడా మొత్తం మీద ఒక్కసారిగా ఇటు సొంత ఊర్లకు వెళ్లే క్రమంలో ఒక్కసారిగా ఈ ఎల్బీ నగర్ ప్రాంతం రావడంతో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. వాహనదారులను నియంత్రించేందుకు 3 మార్గాల ద్వారా ఈ ట్రాఫిక్ అధికారులు 3 మార్గాల ద్వారా ఈ ట్రాఫిక్ వాహనాలు మళ్లించడం జరిగింది. మొదటిగా గట్కేసర్ నుంచి వాహనాలు కొంత మళ్లించే ప్రయత్నం చేశారు. సార్, ఎక్కడికి వెళ్తున్నారు? విశాఖపట్నం. ఎప్పుడు బుక్ చేసుకున్నారు? 1 week బిఫోర్. టికెట్ ధరలు ఎలా అనిపిస్తున్నాయి? లిటిల్ ఎక్స్పెన్సివ్, కానీ రైల్వేస్ ఉంటే బాగుండేది. ఇవి ఎక్స్పెన్సివ్, కానీ వెళ్ళాల్సి ఉంది కాబట్టి సంక్రాంతి వెరీ ఫెస్టివల్ కదా, ఇయర్లీ వన్స్ అయినా వెళ్ళాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో కొద్దిగా ఎక్స్పెన్సివ్, కానీ కాకపోతే అన్ని సర్వీసులు ఇచ్చారు, అదే సంతోషం. కనీసం టికెట్స్, బస్సెస్ అన్ని దొరుకుతున్నాయి. ప్లెంటీ బస్సెస్ వేసారు, అది కొంచెం పర్లేదు, కానీ బట్ రేట్స్ ఆర్ హై. చాలా రోజుల తర్వాత సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నట్టున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? వెరీ హ్యాపీ అండి. సంక్రాంతి అనేది వెరీ ఇంపార్టెంట్ కదా, వెళ్ళడం చాలా ఆనందంగా. సో మీ తరపు నుంచి ప్రభుత్వానికి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ టికెట్ ధరల గురించి కానీ ఏదైనా? టికెట్ ధరలు కొంచెం దీంట్లో అందుబాటులో ఉంచితే చాలా సంతోషం సార్. ఇన్ని బస్సులు వేశారు, అదేవిధంగా రేట్లు కూడా అందుబాటులో ఉంచితే చాలా బాగుంటుంది. సో కొంతమంది చంటి బిడ్డలు వేసుకొని కూడా తల్లిదండ్రులు ఇక్కడ బస్సుల కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము రాజమండ్రి వెళ్ళాలండి. టికెట్ బుక్ చేస్తున్నారా? లేదండి. లేదా? మరి ఎలా వెళ్తారు? అదే స్పెషల్ బస్సులు వేసామన్నారు కదండి. స్పెషల్ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఆ నమ్మకం ఉందా? బస్సు ఎక్కగలనన్న నమ్మకం ఉందా మీకు? మీతో పాటు ఎవరైనా ఉన్నారా? మా హస్బెండ్ నేను వెళ్తాను. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? విజయవాడ. చేసుకున్నారా? లేదండి, బస్సులు ఉంటాయి కదా. ముందు నుంచి మీడియా కూడా చెప్తుంది కదా, టీవీలో కూడా చెప్తూ ఉన్నారు, ముందుగా ప్రయాణం టికెట్ బుక్ చేసుకుంటే బాగుంటుంది. వెళ్దాం అనుకోలేదు, సడన్ గా వెళ్తున్నాం. 2000, 3000 ఉంటే ఎలా? మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళాలి కదండి సొంతూరు. 2000, 3000 ఉంటే ఎలా వెళ్తామండి మరి మేము? ఇలా అందు గురించి ఇలా వెయిట్ చేయాల్సి వస్తుంది. సంక్రాంతి ఈ రద్దీ దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ ట్రావెల్స్ కూడా విపరీతంగా దీన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
ఎలాగైనా సరే ఈ సంక్రాంతికి ఇంటికి వెళ్ళి తమ సొంత వారితో హ్యాపీగా గడుపుదాం అనుకునే కొంతమంది తెలుగు వారి సెంటిమెంట్ ని ఈ ప్రైవేట్ ట్రావెల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తం మీద సాధారణ రోజుల్లో 700 నుంచి 800 రూపాయల టికెట్ ధర ఈ సంక్రాంతి దృష్టిలో పెట్టుకొని ట్రావెల్స్ యాజమాన్యాలు 3 నుంచి 4,000 రూపాయల వరకు దోచేస్తున్నాయి ఇక్కడ ప్రయాణికుల నుంచి. సార్ ఎక్కడి నుంచి? ఒంగోలు వెళ్తున్నారు. బుక్ చేసుకున్నాం 2 days బిఫోర్. టికెట్ ధరలు ఎలా అనిపిస్తున్నాయి? టికెట్ ధరలు చాలా ఎక్కువ ఉన్నాయి. మామూలు ధర కంటే 50% టికెట్ ధర పెంచారు. సాధారణ రోజుల కంటే సాధారణ రోజుల కంటే టికెట్ ధర బాగా పెంచారు. ప్రైవేట్ వాళ్ళు ఇంకా ఇంత బాగా పెంచారు. సో టికెట్ రిజర్వేషన్ చూస్తే చాలా రష్ ఉంది, టికెట్లు దొరకట్లే. బాగా ప్రజలకు బాగా ఇబ్బంది.